మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది. మళ్లీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను ఒక సంవత్సరం, రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 year అవుతుంది. 1 yearలో అన్ని ప్రయత్నాలు చేశాం. చేసినా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంట్ డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరేజ్ చేశారు, లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th time సీఎం చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గంలో దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనం తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం, 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ, పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ, డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని, 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ఏదైతే ప్రహ్లాద్ జోషిని కలిశాను, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్ వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగారు, ఈ కార్యక్రమం కింద ఒక 35 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి
మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు. చాలా ఎఫెక్టివ్గా చేశారు. దానికి అభినందించాను. అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు. దేశమంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. దానికి అప్రిషియేట్ చేస్తూనే రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకుని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు ఓరవకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడుండే డిఫెన్స్ పిఎస్యూస్ ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని పెట్టమని కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమ్యునిషన్, అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం. అది కూడా చేస్తా ఉన్నారు. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో లేపాక్షి టు ఓర్వకల్ హైటెక్ ఇండస్ట్రీస్ దానికి అవకాశం ఉంది. ఒక పక్క ఏరోస్పేస్, సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే సమయంలో అదర్ ఎకో సిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం.
అందరూ కూడా వచ్చారు, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వచ్చారు. దే ఆర్ వెరీ పాజిటివ్. ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో లేపాడ్చి టు ఓర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీనే కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళు తొందరలోనే 3 నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ అవన్నీ ఫైనలైజ్ చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాడ్చి నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్, డిఫెన్స్, సివిల్ రెండు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి, ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది, అటు సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ కానీ ఈ రెండు చాలా వస్తాయి. మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తాం. డ్రోన్స్ అన్నీ కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలనో యూజ్ కేసెస్ అని తయారు చేసి ఇప్పటికే డ్రోన్ సిటీ పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. యూజ్ కేసెస్ అన్ని తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, పైలట్స్ ట్రైనింగ్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్గా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక పక్కన వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ ఉంది. దేశంలో ఎక్కడా లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ ఏరియాలో ఒక 2000 ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక సిటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అంతా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ రెంట్ కూడా పోతున్నాం బై యూజింగ్ శ్రీహరికోట. దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అది కూడా వర్కౌట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది, ఒక హబ్గా తయారవుతుంది, దేశానికి ఒక తలమానికంగా తయారయ్యే అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సార్టివ్లో ఉంటారు. యాపిల్, ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఓఈ చేసుకుంటా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పాం. పాలసీస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గో, సీ కార్గో, కృష్ణపట్నం పోర్ట్, రోడ్డు కూడా ఉన్నది బెస్ట్ రోడ్. సిటీస్ చూస్తే బెంగళూరుకు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాడ్చి. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం జిల్లాలో ఉంది. దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాలి. మొన్నే అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చాం, లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి అడిగాను. దాన్ని కూడా వర్కౌట్ చేస్తామన్నారు. ఇంకొక పక్కన పిఏటిఎన్ఎల్, అదే మరిగా మిథాని అండ్ నాల్కో, వీళ్ళందరూ కూడా 60,000 TPA హై ఎండ్ అల్యూమినియం అల్లాయ్స్ ప్రొడక్షన్ ప్లాంట్ నెల్లూరులో ఉంది. దానికి కూడా అన్ని క్లియరెన్స్ ఇచ్చాం. దాన్ని తొందరలో అమలు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇంకొక పక్కన ఇవి కాకుండా ఏదైతే మనకు నాగాయలంక ఇప్పుడు మిసైల్ టెస్ట్ రేంజ్ మొన్నే ఇచ్చారు. అంత మునిపే మిసైల్ టెస్ట్ రేంజ్ ఫెసిలిటీస్ సూర్యలంకలో వచ్చాయి. ఈ రెండు వచ్చిన తర్వాత డోనకొండ ఎయిర్ స్పేస్ తయారు చేయడానికి ఎయిర్ ఫోర్స్ ని ఐఏఎఫ్ అని తీసుకోమని అక్కడ డెవలప్ చేయమని కోరాం. ఒక స్ట్రాటజిక్ లొకేషన్ గా తయారవుతుంది. దీన్ని కూడా ఆయన కోరడం జరిగింది. దానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వస్తుంది. తొందరగా చేస్తా ఉంటున్నారు. విశాఖపట్నం కూడా మీరు చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్ టెస్టింగ్ ఫెసిలిటీ పెట్టమని, ఏదైతే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ నేషనల్ అడ్వాన్స్డ్ ఆఫ్ షోర్ బేస్ పెట్టుకొని ఇవన్నీ డెవలప్ చేయమన్నాం. దీనికి కూడా ముందుకు వస్తామని చెప్పారు. అంటే మొత్తం ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ కంటోన్మెంట్ లేవు.
వెరీ ఇంట్రెస్టింగ్. ఉండేది తెలంగాణకు వచ్చాయి, తమిళనాడుకు వచ్చాయి, కర్ణాటకకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి మిలిటరీ కంటోన్మెంట్ లేని పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కావాలి, అది కూడా చెప్పాను, వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా ఈరోజు నేను కలిసింది సిఆర్ పార్టీని కలిశాను. యాజ్ యూజువల్ పోలవరం రిపోర్ట్ చేశాను. ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెళ్తా ఉంది. 2027కి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం. వీలైతే 2027 మార్చికే చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఎక్కడ కూడా స్పీడ్ లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు. సిడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే 2 months ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు. అల్టిమేట్ గా ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం. ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్, ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం మీ అందరికీ తెలుసు, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. తెలుగు జాతికి ఇది ఒక పెద్ద వరం. అలాంటి ప్రాజెక్ట్ ని డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిపేసి ఈరోజు మళ్లీ వేరే డయాఫామ్ వాల్ 400 కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర 980 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మోర్ దెన్ డబల్ మళ్ళా ఖర్చు పెట్టి ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ కూడా పెరిగింది. అయితే ఓసారి ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది. అదే జరిగింది. ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వార్ ఫుటింగ్. తప్పకుండా 2027 పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. యాజ్ పర్ ది షెడ్యూల్, ఈవెన్ అహెడ్ ఆఫ్ ది షెడ్యూల్. వాటర్ లెవెల్ కూడా ఫేజ్ 1 పూర్తి అవుతాని అది మనకు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్. అది పూర్తి స్థాయి నీళ్లు పెట్టాలి. దానికి రీహాబిలిటేషన్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ పోలవరం బనకచెర్ల ఒక ప్రాజెక్ట్. దీన్ని ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి చేస్తారని వాళ్ళొక్కరే చేయలేరు. కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్లో ముగ్గురం కలిసి చేద్దాం. ఇది పెద్ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్కి 80,000 కోట్లు అవుతుంది. 200 టీఎంసీ ఆఫ్ నీళ్లు డైవర్ట్ చేయాలని, గోదావరి నుంచి నేరుగా బనకచెర్లకు 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోగలిగితే ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఇందులో 3 బిట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణా, 2 కృష్ణా టు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్. అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది. అక్కడి నుంచి వెలుగొండ కూడా నీళ్లు వెళ్లే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బిట్ బొల్లాపల్లి నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల. దట్ ఈస్ ది గేట్ వే. అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి, ఆల్ కెనాల్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇన్క్లూడింగ్ సోమశెల, కందలే అండ్ తిరుపతి, బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి, రిజర్వాయర్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం కలిసి దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి నివాకి, తెలుగు గంగకి, వెలుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటిని నిండించే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయనున్నాం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న ప్రాజెక్ట్, వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్లన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్.
వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్లన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు. సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రివర్. 100 years యావరేజ్ 2000 టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది యావరేజ్. ఈరోజు తీసుకున్న నీళ్లు 200 టీఎంసీ నీళ్లు, మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి. కాబట్టి ఎవరికీ అభ్యంతరం కలగడం లేదు. అందరితో మాట్లాడతాం, అందరినీ కన్విన్స్ చేస్తాం, అందరం కలిసి గోదావరి నీళ్లు వాడుకుంటాం. అందరితో మాట్లాడుతున్నారు, మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసి ముందుకెళ్తాం. అందరితో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను. ఇరిగేషన్లోని మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద CATWH అని ఒక ప్రాజెక్ట్ ఇది. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీళ్లు తీసుకెళ్ళడం, కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు. అది కూడా ఇమ్మన్నాం, అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. రెండోది ఏపీ మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తా ఉన్నారు. మొత్తం మ్యాపింగ్ చేయడం, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ అన్ని ఇది చేసి వాటర్ మేనేజ్మెంట్ కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ రిపేర్ చేయాలి. అది నేను ఈరోజు డిస్కస్ చేయలేదు, అది ఆటోమేటిక్గా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ సింగ్ గారిని వచ్చాను, స్పేస్ టెక్నాలజీ ఒకటి మాట్లాడాను. 2 విజ్ఞాన్ ధార కింద తిరుపతి IIT ఉంది, ఐజర్ ఉంది, సతీ సైఫ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటల్ ఫెసిలిటీ 2 కూడా పెట్టమని చెప్పి కోరాను. ఈ అగ్రీడ్ ఆయన వర్కౌట్ చేస్తా అన్నారు, ఇది కూడా వస్తుంది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మెషిన్ తిరుపతి IITలో కానీ ఐజర్లో పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. బయోటెక్నాలజీ బయోరిడ్జ్ స్కీమ్